ఆమేన్. చాలా సంతోషము. 2024వ సంవత్సరంలో ఇప్పటి వరకు 52వ ఆదివారం. ఈ ఆదివారం ఎన్నో ఆదివారం అమ్మా అంటే 53దా? 53 ఉంటాయా? 52. అందుకే మనసు ఎక్కడ పెడితే కరెక్ట్ ఆన్సర్లు వస్తాయి. మనసు ఇక్కడ లేకపోతే మనం తప్పు చెప్పేస్తాం. కాబట్టి మనసు దేవుని వాక్యమే పెట్టాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు, మనుషులు కాదు. నేను మాట్లాడితే మీకు ఏ ప్రయోజనం ఉండదు ఇక్కడ, అవునా కదా? సో మాట్లాడేది ప్రభు. అయితే ఈ 2024వ సంవత్సరంలో ఇప్పటి వరకు 52 వీక్స్ మన మీదకి వెళ్ళిపోయినాయి. 52 వారాలు. ఇది ఈ వారంతో కూడా గడిచిపోతే ఇప్పుడు ఆదివారాలు. ఈ 52 ఆదివారాలలో 52 ప్రసంగాలు విన్నాం కదా. 52 ప్రసంగాలకి విన్నదానికి ఫలం ఏంటి? విన్నాం. ఏమైపోయినాయి 52వ ప్రసంగం? 51 విన్నాం ఇప్పుడు దాకా. ఏమైపోయినాయి 51 ప్రసంగాలు? అడిగితే మిమ్మల్ని, ఆ పాపతో మాట్లాడబాకండి, అడిగితే మిమ్మల్ని పోయిన జనవరి మొదటి వారంలో ఏ వాక్యం చెప్పారని అడిగితే చెప్పగలరా? కానీ పోయిన జనవరి మొదటి వారంలో ఎవరికైనా 10 రూపాయలు ఇస్తే ఇప్పుడు దాకా గుర్తుంటాయి. అంటే చూడు, దేవుని వాక్యానికి మనం ఎంత వాల్యూ ఇస్తున్నామో, అవునా కదా? దేవుని వాక్యానికి ఎంత విలువ ఇస్తున్నామో మనకు తెలిసిపోతుంది. అందుకే దేవుని వాక్యాన్ని, అందుకే నా కుమారుడా నా మాటలు నీ హృదయంతో గట్టిగా, ఇదే సామెతల గ్రంథంలో, గట్టిగా పట్టుకోమంటాడు. మనం ఏడ గట్టిగా పట్టుకుంటాం. ఈ సంవత్సరం పట్టుకుందాం. చాలా సంతోషం. ఇప్పుడు చదివినటువంటి ఈ 4:11 సామెతల గ్రంథంలో 2వ లైన్లో ఏముందంటే, యథార్థ మార్గంలో నిన్ను నడిపించుచున్నాను. అంటే ప్రభువుని నువ్వు రక్షకునిగా అంగీకరించిన తర్వాత, దేవుణ్ణి నువ్వు తండ్రిగా ప్రభువుగా కలిగి ఉన్న తర్వాత, నీవు నేను ఏ మార్గంలోకి వచ్చామనంటే ఇది యథార్థమైన మార్గం. ఈ యథార్థమైన మార్గంలోకి వచ్చిన నీవు నేను, లేకపోతే నీ కుటుంబం నా కుటుంబం ఎలా ఉండాలి అనంటే యథార్థంగానే ఉండాలి. ఎట్లుండాలి చెప్పండి? యథార్థంగా ఉండాలి. నీ ఇల్లు నా ఇల్లు యథార్థంగా కనుక లేకపోతే, దేవుడు చూసినప్పుడు యథార్థత కనుక మనం లేకపోతే, నీ ఇల్లు కానీ నా ఇంట్లో కానీ దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఆయన ఇవ్వడం. ఎత్తాడా? దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? దేవుడు ఎవరిని దీవిస్తాడు? దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? దేవుడు ఎవరిని గొప్ప చేస్తాడు? దేవుడు ఎవరిని ఉన్నత స్థితిలో నిలబెట్టగలుగుతాడని అంటే, దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా, ఆయన కట్టడాలను, ఆయన ఆజ్ఞలను గైకొనేవారిని, ఆయన చెప్పింది చేసేవారిని, ఆయన్ను గణపరచేవారిని ఆయన గణపరుస్తాడు, ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన ఆశీర్వదిస్తాడు అని బైబిల్ గ్రంథంలో ఎన్నో వాక్యాలు మనం చూస్తూ వస్తున్నాం. ఆయనను చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటాము అని అంటే, గొప్ప గొప్ప దీవెనలు మన ముందు ఉన్నప్పటికీ, అది గొప్ప దీవెనలకి మనకు కొంచెమే దగ్గర, కొంచెం ఎడ ఉంది. ఆ కొంచెం ఎడాన్ని మనం అందుకోలేక ఆశీర్వాదాలు చాలాసార్లు కోల్పోతున్నాం, అవునా కదా? చాలాసార్లు కోల్పోతున్నాం. అయితే ఈ సంవత్సరం ఆఖరి వారంలో ప్రభు మనతో మాట్లాడేది ఏంటంటే, నీ కుటుంబము నా కుటుంబం ఎట్లా ఉండాలని అంటే యథార్థంగా ఉండాలి. ఎట్లుండాలి చెప్పండి? మన కుటుంబమే యథార్థంగా ఉండాలి. మన కుటుంబం యథార్థంగా ఉండాలంటే మొట్టమొదటి మనం దేవుడిని నమ్ముకున్నాం, మనం యథార్థంగా ఉండాలి. నేను యథార్థంగా ఉంటే నా భార్య నా పిల్లలు యథార్థంగా ఉంటారు. అట్లాగే కుటుంబంలో ఎవరి మట్టుకు వారు యథార్థవంతులుగా కనుక మనం జీవిస్తే కలిగే గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఏంటో నేను చెప్తాను. ఈరోజు యథార్థంగా జీవిస్తే కలిగే గొప్ప ఆశీర్వాదాలు. చాలామంది దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఎవరు యథార్థత ఉండదు. దేవుడితో గడపవలసిన సమయం గడపలేరు, యథార్థత లేకపోవటమే. ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని చదవకుండా పరిశుద్ధాత్మ దేవుని దొక్కబెట్టాము ఈ సంవత్సరం, అవునా కదా? వాక్యం ఎవరు చెప్పండి?
దేవుని. అంటే వాక్యం చదివితే మనకు లాభం ఏంటి? దేవుడు మనతో మాట్లాడతాడు. భక్తుడైన జాన్ గారు మంచి సేవకుడైన హెబ్రోన్లో ఆయన మా హృదయం బాగుగా తెరవబడేటట్లు, నీ వాక్యం చదువుతున్నప్పుడు మా నేతలు తెరవబడేటట్లు మాతో మాట్లాడి ప్రభుని ప్రార్థన చేసేవాడు. అంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడటం, మనం ప్రార్థన చేస్తే మనం దేవుడితో మాట్లాడటం, మనం దేవుడితో మాట్లాడటం ఎక్కువ, అది ఇష్టపడతాం కొంతమంది. కానీ దేవుడు మనతో మాట్లాడాలని చాలామంది. దేవుడు మనతో మాట్లాడాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని బాగా. ఈ సంవత్సరం మనలో అందరం చాలా నిర్లక్ష్యపరిచారని నేనైతే అనుకుంటున్నా, నాతో సహా. నేను ఈ సంవత్సరం బైబిల్ని కంప్లీట్ చేసేసి ఎప్పుడో మరలా స్టార్ట్ చేశా. మరలా ఆదికాండం అయిపోయింది, మరలా రెండోసారి స్టార్ట్ చేసి ఆదికాండం అయిపోయింది. అయినా కూడా ఎన్నో సందర్భాల్లో వాక్యాన్ని మనం నిర్లక్ష్యము చేసిన వారంగా ఉంటున్నాం. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాం. యథార్థవంతులుగా మనం దేవుని విషయంలోనే చాలాసార్లు యథార్థవంతులుగా ఉండట్లే. అవునా కదా ఆంటీ గారు? అవునా కదా ఏమ్మా సుశీలమ్మ గారు? దేవుడి విషయం యథార్థవంతులుగా ఉంటున్నామా? ఉండలేకపోతున్నాం. కారణం ఏంటంటే, రియల్గా కారణం ఏంటంటే మనము నిజంగా దేవుడిని ప్రేమించట్లే. అందులో నో డౌట్. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. వాక్యాన్ని చూపించమంటే రెఫరెన్స్లు నేను చాలా చూపిస్తాను. వాక్యాన్ని చూపించమంటే చాలాసార్లు. ఈ వ్యక్తిని నేను బాగా ప్రేమిస్తే ఎప్పుడు కూడా నా వ్యక్తితో ఉండడానికి ఇష్టపడతాను. ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు అని అంటే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో, ఫోన్ని ప్రేమిస్తే ఫోన్తో ఉంటావు, టీవీని ప్రేమిస్తే టీవీతో ఉంటావు, ఓ తిండిని ప్రేమిస్తే తిండితో ఉంటావు, లోకాన్ని ప్రేమిస్తే లోకంతో ఉంటావు. అంతేనే కదమ్మా ఏమ్మా? సీరియల్ని ప్రేమిస్తే టీవీతో ఉంటావు, సినిమాలు సీరియల్. నువ్వు దేనిని ఎక్కువ ప్రేమిస్తే దాంతో ఉంటావు. అయితే ప్రభు ఈరోజు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను నా బిడ్డ, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. ఎందుకంటే నా మార్గం యథార్థమైంది, యథార్థమైన మార్గంలో నిన్ను నడిపిస్తున్నాను. అయితే నేను యథార్థంగా నువ్వు నడిస్తే నీకు నేను ఈ ఆశీర్వాదాలు ఇస్తాను. అయితే ఈ సంవత్సరం నువ్వు యథార్థంగా ఉంటావా అంటే ఈ సంవత్సరం అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ నీకు ఇస్తున్నా, నువ్వు వెళ్తావు. నెక్స్ట్ ఇయర్ 2025లో ఖచ్చితంగా ప్రవేశిస్తావు. అయితే యథార్థంగా ఉంటావా బిడ్డ? నువ్వు యథార్థంగా ఉంటే నేను నీకు దీవెనలు ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. నేను చెప్పట్లా, దేవుని వాక్యంలో నుంచి చెప్తా. నువ్వు యథార్థంగా, నా మార్గం యథార్థమైంది, దేవుడు అంటున్నాడు నా మార్గం యథార్థమైంది, యథార్థ మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను. నీ కుటుంబము నువ్వు యథార్థంగా ఉంటే, ఏమ్మా సుశీలమ్మ గారు, నీ కుటుంబము నీవు యథార్థంగా ఉంటే నేను నిన్నేం చేస్తాను చెప్పు? నీకు నేను దీవెనలు ఇస్తాను. ఎన్ని దీవెనలు ఇస్తానో చెప్తాను. చాలా ఉన్నాయి, కొన్ని నేను చెప్తా ఈరోజు. అన్నీ చెప్పుకోవడం మన సమయం చాలదు కాబట్టి కొన్ని చెప్తా. అయితే ఎందులో నువ్వు యథార్థంగా ఉంటున్నావు అనేది కూడా ముఖ్యం. ప్రార్థనలో యథార్థంగా ఉంటున్నావా? సమూయేలు అంటాడు, భక్తుడైన సమూయేలు గ్రంథంలో, నా మట్టుకు నేను ఈ ప్రజల పక్షాన ప్రార్థించటం మానిన ఎడల పాపం చేసిన వాడిని అగుదును అంటాడు. అంటే ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. వాక్యం చెప్తుంది. ప్రార్థన చేయలేకపోవడం. కొంతమంది ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన చేస్తాడు? ఎదుటోళ్ళకి వాక్యం చెప్తారు. ప్రార్థనలో వాక్యం చెప్తారా? ప్రార్థనలో ఏది నీకు అవసరమో అది అడగాలి. ఇప్పుడు కిరాణా కొట్టులోకి వెళ్ళి కోల్గేట్ పేస్ట్ కోసం వెళ్ళి కోల్గేట్ పేస్ట్ చెప్పకుండా, కోల్గేట్ పేస్ట్ అడగకుండా అటన్నిటి పేర్లు చదువుతున్నావు అనుకో ఏం ప్రయోజనం? నువ్వు ఎందుకోసం వచ్చావు? అట్లాగే చాలామంది దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటే నేను చాలామంది ప్రార్థనలు విన్నాను. అడుక్కునేటప్పుడు కూడా దేవుడి దగ్గర ప్రార్థన అంటే ఏంటి? ప్రభు దగ్గర అడుక్కోవటం. మనం కమాండ్ చేయొద్దు ప్రభు దగ్గర. ప్రభువా నేను బలహీనుణ్ణి, నేను దీనుణ్ణి, నాదేముంది నాయన దయచేసి. చిన్నపిల్లలాగా, ఇప్పుడు చిన్నపిల్లలకి ఏదైనా కావాలని ఎట్లా మారమేస్తారు? అట్లా అడుక్కోరు ప్రభు దగ్గర. అంతేగాని మనం ఏదో ఎగ్జైట్మెంట్ అయిపోయి ప్రేయర్లు చేయకూడదు. ఇది తెలుసుకోండి. ఎందుకంటే గొప్ప ఆశీర్వాదాలు కోల్పోతున్నాం మనకు తెలియక. ఏం చేస్తున్నామంటే ఎక్కువ ప్రార్థనలో ఇతరులకు మనకు వాక్యం తెలుసేమోనని ఇతరులకు చెప్పాలన్నట్టు ప్రయత్నం చేస్తున్నాం. అది కరెక్ట్ కాదు.
వాస్తవంగా బ్రదర్ ఉంటారా లేదా అని అంటాడు. నోరు తెరిచి చెప్పండి. మీరు నోరు తెరిచి చెప్పట్లేదంటే మీకు తెలియనట్ట తెలిసినట్ట. ప్రార్థనలో చాలామంది ఏం చేస్తారు, వాక్యాన్ని ఆశీర్వాదం. ఇప్పుడు ప్రభా అడగమన్నావు, అడుగుతున్నాను, అది ఎత్తిపట్టు వాక్యాన్ని. ప్రభా నీ త్రోవల్లో ప్రభా నిన్ను ఆశ్రయించి వారికి మేలేస్తారన్నావు, మేలు అట్లా ఎత్తిపట్టాలి. అది కాకుండా మనం ఏమేమో ఏం చేస్తాం చెప్పండి, అడుగుతూ ఉంటాం. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకని నేను చెప్తున్నానంటే ప్రార్థనలో యథార్థంగా ఉండాలి, వాక్యం చదవటంలో యథార్థంగా ఉండాలి, ఏంటి తర్వాత సువార్త చెప్పడంలో యథార్థంగా ఉండాలి, సమయం కూడా యథార్థంగా వాడాలి. ఇవన్నీ యథార్థంగా కొడితే ఆటోమేటిక్ నీ జీవితమే అయిపోతుంది. భార్యలు భర్తలకు యథార్థంగా జీవించాలి, యథార్థంగా అదే జీవించాలి. సో చాలా ఉన్నాయి. సో ఇలా యథార్థంగా కనుక మీరు జీవిస్తే, ఇంకోటి దేవుడి సన్నిధి కూడా యథార్థంగా టైంకే రావాలి. లక్ష్మణి ఒకటి వస్తుంది టయానికంటే ముందు, కాలేబన్న ఒకటి వస్తాడు. ఇప్పుడు మీరు ఆంధ్రాకి వెళ్ళాలంటే ఎక్కడ ట్రైన్ ఎక్కాలి? లింగంపల్లిలో సికింద్రాబాద్ వెళ్ళాలి. టైం దాటినాక వెళ్తే టైంకి ముందు వెళ్తారా? ఎందుకు? మరి పరలోక రాజ్యం వెళ్ళే ట్రైన్ ఎందుకని లేటుగా వస్తున్నారు? ఈ ట్రైన్ మిస్ అయిపోతే నరకం ఉంది, ఆ ట్రైన్ మిస్ అయితే ఇంకో ట్రైన్ ఎక్కి వెళ్ళొచ్చు. మీకు అర్థమవుతుందా? మనము దేవుని విషయాలలో ఎలా ఉంటున్నామనంటే చాలా జాప్యంగా, మళ్ళీ నష్టం కలిగితే నాకే నష్టం అవుతుందని అనుకుంటున్నాం. దేవుడు ఎవరికి, ఆయన అంటాడు హృదయపూర్వకంగా ఎవరికి విచారం కలగజేయడంట దేవుడు. మనస్ఫూర్తిగా ఎవరికి విచారం కలిగజేసే దేవుడు కాదంటే మన దేవుడు. కానీ మనమే చేర్చుకుంటున్నాం మన పనులను బట్టి. ఇప్పుడు ఈ పిల్ల మాట అంటలేదు, ఏం చేస్తాం? 10 సార్లు ఉండు అంట. అయినపోతే పట్టమని ఒకటి ఇస్తారు, సులభంగా తీసుకుని గట్టిగా కొడతారు. దేవుడు కూడా అంతే, అవకాశం ఇస్తా వస్తాడు. ఆయన వైపు తిరగపోతాడు, దెబ్బ కొడతాడు, సమస్య అనేది దెబ్బ కొడతాడు ఆయన తోటి తిప్పుకోవడానికి. అమ్మ అయిను దెబ్బ. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఈ సంవత్సరం మీకు గొప్ప దీవెనలు ఉన్నాయి. ఆమె చెప్పండి, గొప్ప దీవెనలు ఉన్నాయి. ఆ దీవెనలు మనం ఖచ్చితంగా పొందుకోవాలని అంటే యథార్థత అనేది దేవుని పిల్లలకి చాలా ముఖ్యం. ముఖ్యమా కాదా? ఏమ్మా ముఖ్యమా కాదా బ్రదర్? సో ఈ సంవత్సరం మనము యథార్థతగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎందులో యథార్థతగా ఉండాలి? ప్రార్థనలో యథార్థత ఉండాలి, వాక్యంలో యథార్థత ఉండాలి, సువార్త చెప్పాలి, దేవుడికి ఇచ్చే దాంట్లో కూడా యథార్థత ఉండాలి. దేవుడిది ఏదో దేవుడికి ఇచ్చేయాలి. దేవుడిది కూడా మనం దాచేసుకుంటే ఖచ్చితంగా అది ఉత్తగానే పోతుంది 100%. అందులో కూడా యథార్థత ఉండాలి. తర్వాత ఇంకేం చెప్పాను, మన పిల్లల్ని దేవుడి కొరకు పెంచే దాంట్లో యథార్థత ఉండాలి. చాలా ఉన్నాయి, నేను చెప్తాను. ఇవన్నీ కూడా చెప్తే చాలా సమయం అవుతుంది కాబట్టి ఇన్ని రకాలు ఉన్నాయి. యథార్థంగా చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కానీ మనం అలా యథార్థంగా జీవిస్తే వచ్చే ఆశీర్వాదాలు చెప్తాను. ఈరోజు వచ్చే ఆశీర్వాదాలు నేను చెప్తాను, ఒక్కొక్కటి చెప్తాను. చూడండి, అదే సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథంలో చూద్దాం. కీర్తనల గ్రంథము 140:13. కీర్తన గ్రంథం 140:13లో నీవు నేను యథార్థంగా కనుక జీవిస్తే, ఎందుకంటే ఆయన యథార్థమైన మార్గంలో మనం నడిపిస్తున్నాడు. నడుస్తూ మనం యథార్థంగా జీవిస్తే 140వ కీర్తన 13వ వచనం ఈ రీతిగా ఉంది. నిశ్చయముగా నీతిమంతులు నీ నామానికి ఏం చేస్తారంటమ్మా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. దేవుడు స్తోత్రం చెప్పండి. నువ్వు యథార్థంగా దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో యథార్థంగా ఉంటే నీకు వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయన సన్నిధి నీతో ఉంటుంది. దేవుడు స్తోత్రం చెప్పండి. ఆయన సన్నిధి నీతో ఉంటుందంటే ఎక్కడ? నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏడ నిలబడు, ఆయన సన్నిధి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునంటాడు ఆయన. నువ్వు ఏడకన్నా వెళ్ళు యథార్థవంతురాలుగా, ఆయన సన్నిధి నీతో వస్తుంది. దేవుడి సన్నిధి నీతో ఉంటే నీకు ఎంత ఆశీర్వాదం చెప్పు, ఎంత ఆశీర్వాదం.
దేవుడు సన్నిధి లేక ఎందరో ఏమని చెప్తున్నారు నేను చెప్పండి, దుఃఖం వస్తే ఏడ్చేవాళ్ళు లేక ఏమైపోతున్నారు చెప్పండి, బాధపడుతున్నారు. కష్టం వస్తే చెప్పుకునేటోళ్ళు లేక. అది అక్కడ నొక్కే స్విచ్ ఆఫ్ చేసి అది తీసేసేది, ఇంకా స్విచ్ సైలెంట్ పెట్టి. చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి, ఏం చేస్తున్నారు, దేవుని సన్నిధి తోడు లేక ఏం చేస్తున్నారు, తప్పిపోతున్నారు. వాళ్ళలో వాళ్ళే మదన పడిపోతున్నారు, వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతున్నారు, వాళ్ళలో వాళ్ళే వేదన పడిపోతున్నారు. చివరికి ధైర్యం లేక ఏం చేస్తున్నారు చెప్పండి, కొన్ని నష్టాలను కొని తెచ్చుకోండి. సో ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. నువ్వు యథార్థంగా నడిస్తే, యథార్థంగా దేవుడి విషయాలలో యథార్థంగా నడిస్తే దేవుడు నీకు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు చెప్పనా? ఆయన సన్నిధి నీకు ఇస్తాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. అది ఎక్కడ ఇస్తాడంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఆయన సన్నిధి నీతో ఏమొస్తుందమ్మా? నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. ఎంతమందికి కావాలి దేవుడి సన్నిధి? 2000 ఈ రానున్న కాలాల్లో దేవుడి సన్నిధి కలిగి జీవించాలని ఎంతమంది కోరుకుంటున్నారు? అందరి చేతులు ఎత్తున్నామా లేకపోతే యథార్థంగా ఎత్తున్నామా? యథార్థంగా ఎత్తితే నిజంగా నీకు ఆయన దేవుడి సన్నిధి నీకు తోడుకుంటారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? ఇప్పుడు చెప్పండి, యథార్థంగా నడిస్తే వచ్చే మొట్టమొదటి మేలేంటి? ఏంటి చెప్పండి? దేవుడు సన్నిధి మనతో ఉంటుంది. ఆయన సన్నిధి నీతో నాతో ఉంటే మన మీదకి ఏ అపాయం వస్తున్నా కూడా రానిడు దేవుడు. రానిస్తాడా? ఎందుకు? ఆయన సన్నిధి దూత మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? కాపాడుతుంది. ఏం చేస్తుంది చెప్పండి? కాపాడుతుంది. సో ఆయన సన్నిధి మనతో ఉండాలని అంటే మనం ఏం చేయాలి? మీరు వింటున్నారా? యథార్థంగా ఉండాలి. ఎందులో యథార్థంగా ఉండాలో చెప్పా. అవి ఒక్కొక్కటి నేను వివరించట్లేదు కానీ చెప్పాను, ఊరికే సూచాయిగా చెప్పినా మీకు. ఆ విషయాల్లో మీరు యథార్థంగా జీవిస్తే మీకు వచ్చే గొప్ప మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. దేవుడు స్తోత్రం కలుగును గాక. రెండో మాట చెప్తాను. మనము యథార్థవంతులుగా కనుక జీవిస్తే మనకు కలిగే నెక్స్ట్ ఆశీర్వాదం ఏంటంటే 107వ కీర్తన 42వ శరణం. 107వ కీర్తనల గ్రంథము సామెతల గ్రంథంలోనే చూపిస్తాను ఎక్కువ మీకు. 107వ కీర్తన 42వ చరణం ఈ రీతిగా ఉంది. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములలో ఆలోచించును. అమ్మా 42. యథార్థవంతులు దానిని చూచి సంతోషించెదరు, మోసగాండ్రు మౌనం అంటారు. ఇప్పుడు చూడండి దొంగతనం జరిగింది. దొంగ అక్కడ, మంచోడు ఉన్నాడు. యథార్థవంతుడు ఎట్టుంటాడు, దొంగోడు ఎట్టుంటాడు చెప్పండి ఆ సందర్భాల్లో? యథార్థవంతుడు ధైర్యంగా, అందుకే యథార్థవంతుడు త్రోవలో సింహంలాగా ధైర్యంగా ఉంటారని ఉంది బైబుల్లో. యథార్థవంతుడు ఎట్టుంటారంట? త్రోవలో సింహం ఉందన్నా కూడా, త్రోవలో సింహం ఉందన్నా కూడా ధైర్యంగా ఉంటారంట. దొంగలకు సామెత ఉంది, ఏమంటారు? ఏమో చెప్పకుండానే భుజాలు దడుముకున్నాడు ఈడ అంటారు. గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే భుజాలు దడుముకున్నాడంట. నేను కాదనని ఆడే దొంగ ఎప్పుడు ఎట్లుంటాడు చెప్పండి? భయంగా బిత్తిరిగానే ఉంటాడు. అవును కదా? బిత్తిరిగానే ఉంటాడు. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఉండే యథార్థవంతులు ఎట్లుంటారంట? సంతోషంగా ఉంటారు. మనం చదువుని వచ్చిన వాళ్ళు ఏమన్నా చెప్పండి, యథార్థవంతులు ఎలా ఉంటారంట? అసలు సాతానుగాడు వాడు ప్లాన్ ఏంటంటే మన సంతోషాన్ని దొంగిలియటం వాడి పని. చిన్న విషయాలకి మీ ఇద్దరు నిద్ర బాగా పట్టేసుకుంది, నిద్ర రానియకుండా కాసుకోండి. గడ్డ కింద చేపెడితే ఇంకా తొందరగా వచ్చేసింది నిద్ర. మీరిద్దరు మాత్రం కాచుకొని ఉండాలి. ఇద్దరు కళ్ళన్నా కడుక్కోవచ్చు, కళ్ళు అట్లా నడవండి. మిమ్మల్ని వాక్యం విని మీ జీవితాలు మారిపోతాయి వాక్యం వింటే. అందుకే వాక్యం అన్నీ ఇట్లా సాతాను. దయచేసి నేను పొడుగ్గా చెప్తున్నా, కళ్ళు కడుక్కుని
మంచిగా దేవుడి సన్నిధిలో కూర్చోండి. నిద్ర బాబాకండి ప్లీజ్. నేను మీకోసమే కదా వాక్యం ఇది. ఎవరి కోసం చెప్పండి? మంచి వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడేటప్పుడు మనం అజాగ్రత్తగా నిద్ర అవ్వద్దు, జాగ్రత్తగా. నువ్వు యథార్థంగా బ్రతికితే నీకు సంతోషం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఉండవలసిన వాటిలో యథార్థంగా లేకపోతే ఆ లోపల మన లోపల ఉన్నటువంటి ఆ దోషారోపణ మనల్ని ఏం చేస్తా చెప్పండి? సంతోషంగా ఉండని. ఇప్పుడు నేను ఆమెకు రావాల్సింది ఏదో, ఆమె ఏదో పోగొట్టుకుంది, నాకు దొరికింది, నేను నా దగ్గరే పెట్టేసుకున్నాను అనుకో, అది దొరికిందని సంతోషం ఉండొచ్చు, కానీ నా లోపల ఏ భావం ఉంటుంది చెప్పండి? ఆమె ఊరితో దొరికి తీసేసుకున్నా అది నాకు సంతోషాన్ని ఇవ్వదు. కానీ పైకి నేను సంతోషంగా అనిపిస్తున్నట్టు ఉంటా అది దొరికినందుకు, కానీ నా లోపల నా అపరాధ భావం నన్ను సంతోషంగా ఉండేది. అదే నేను ఎత్తుకెళ్ళి ఆ తల్లికి ఇచ్చేసాను అనుకో, ఎట్లా ఉంటుంది నాకు? నా లోపల సంతోషము నా ముఖంలో కూడా తేజస్సు వస్తుంది. అందుకే నువ్వు యథార్థంగా ఉంటే నీ ముఖం ఎట్లుంటుంది చెప్ప? విచారంతో ఎప్పుడు, మన తెలుగులో అంటే మన వాడుక భాష చెప్పాలి, ఏడుపు మొహాల్లాగా ఉండవు మన ముఖాలు. నిజం. అరే మనకెన్ని క్రిటికల్ పరిస్థితులు ఉండనే కాక, ఎన్ని కష్టాలు ఉండనే కాక, చెప్పండి, ఎన్ని కష్టాలు ఉండనే కాక, మన ముఖం మాత్రం ఎప్పుడు విచారంతో ఏడుపు మొహంలాగా ఉండదు. ఎప్పుడు యథార్థంగా ఉంటాయి. యథార్థంగా లేకపోతే మన ముఖాలు ఎప్పుడు ఏడుపు మొహాల్లాగానే ఉంటాయి. అవునా కదమ్మా? మీరే చెప్పండి. యథార్థం మీ నోటితో చెప్పండి, పోని నేను వింటాను. యథార్థంగా లేకపోతే మన ముఖాలు ఎట్లుంటాయి చెప్పండి? ఎప్పుడు ఏడుపుమొహంగానే ఉంటాయి. విచారం అంటే ఏంటి? ఏడుపుమొహంగానే. ఎన్ని మేలులు చేసినా అయ్యి బాబు నాకు ఎవడు లేడు, నాకేమీ లేదు అని ఏం చేస్తాం చెప్పండి? ఎప్పుడు కూడా మనం చింత, విచారము, మనకు ఆనందం ఉండదు. హతానుగడి చేసే పని ఇదేనమ్మా. నీ సంతోషం నా సంతోషం ఏం చేస్తాడు చెప్పండి? వదిలేస్తాడు. మన వాడికి దొరికిపోతాడు. అందుకే దేవుడు అన్నాడు, నిన్ను నేను యథార్థమైన మార్గంలో నడిపిస్తున్నాను బిడ్డ, నిన్ను నేను యథార్థమైన మార్గంలో నడిపిస్తున్నా. ఈ సంవత్సరం నీ కుటుంబం యథార్థంగా ఉంటే నీకు నా సన్నిధి ఇస్తాను బిడ్డ, నీకు నా సంతోషాన్ని ఇస్తాను. దేవుడు సంతోషం ఇస్తే ఎవడు దాన్ని తీసివేయలేడు. ఆయన ఇచ్చే సంతోషాన్ని మన దగ్గర నుండి వాడు తీసివేయలేడు. తెలుసా మీకు? ఈ లోకంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? బాడీ గార్డుని, సెక్యూరిటీ గార్డుల్ని కదా, కొంత సిస్టమ్ ఉంటుంది, పెట్టుకుంటారు. ఇప్పుడు అధికారులు కూడా, నాయకులు కూడా ఏం చేస్తారు చెప్పండి? సిస్టమ్ పెట్టుకుంటారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టుకోవాలి కదా. మీకు నాకు డబ్బులు లేకుండానే ఎవరు కాపుదాలని చెప్పండి? ఆయన కాపుదాలు ఉందా? ఆయన దూతలు ఉన్నారు మన పక్కన. ఉన్నారు లేరమ్మా? దూతలకు నువ్వు జీతం ఇస్తున్నావా? మీరు ఎవరైనా ఇస్తున్నారు దూతలకు జీతం? దేవుడికి ఏమైనా ఇస్తున్నారు? ఆయన ఇశ్రాయేలు కాపాడు, వాడు కొనుకుడు నిద్రపోడు. ఇప్పుడు చూడండి, కళ్ళు తెరిచి యెరూషలేము వైపు. ఇశ్రాయేలు దేశం ప్రపంచంలో మన హైదరాబాద్ అంత ఉంటుంది దేశం. అవునా? ఎంత ఉంటుంది చెప్పండి? హైదరాబాద్ అంతా తిప్పి తిప్పి కొడితే 1 కోటి మంది కూడా జనం లేరు. ఎన్ని దేశాలకు దడబడుతుంది చెప్పండి ప్రపంచంలో? ఎందుకు చెప్పండి? ఇశ్రాయేలు కాపాడుతున్నవాడు ఉనుకుడు నిద్రపోడు. అక్కడ దేవుడు యావత్ ప్రపంచానికి తన శక్తిని చూపిస్తాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉండే ప్రజలు గుడ్డోళ్ళే, కాంతలేదు. ప్రపంచంలో వాడే వస్తువులు ఎక్కువ శాతం ఇశ్రాయేలీలు కనిపెట్టినాయి. ఎన్ని ఇన్వెన్షన్ చేశారు వాళ్ళు. ఎక్కువ నోబెల్ బహుమతులు ఎవరికి వచ్చింది తెలుసా? ఇశ్రాయేలీలకి వచ్చినాయి. ఎందుకనంటే దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు ఆయన పిల్లలకే. ఇప్పుడు చూడు, ఫస్ట్ హమాస్ని ఏం చేశారు చెప్పండి? హమాస్ వాళ్ళని ఏం చేశాడు? ఆ బాటిలో పోసి సరే, ఇప్పుడు హమాస్ వాళ్ళని ఏం చేశాడు చెప్పండి దేవుడు? గాజా వాళ్ళని, తర్వాత హౌతీల మీద పడి, ఇప్పుడు హౌతీలు, అంతకుముందు సిరియాలో రెబల్స్, ఇరాన్ ఆర్థిక సిస్టమ్ని దెబ్బ కొట్టి, ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళ అణు వ్యవస్థనే సిస్టమ్ని దెబ్బ కొట్టి పడేసేసారు.
ఎంత దేశం, ఎంత చిన్న దేశం, చిన్న బాంబు అయితే దేశం వెళ్ళిపోద్ది. కానీ ఎట్లా ప్రపంచంలో అన్ని శత్రువు దేశాల మధ్యలో ఇజ్రాయెల్ ఎట్లా ఉందో చెప్పండి. ఎట్లుంది? సింహంలాగా ఎట్లుంది అంటే ఎవరు దాన్ని కాపాడుతుంది? దేవుడు. మీ పక్షాన యుద్ధం చేయవాడు మీ దేవుడైనా యెహోవా. ఆయన వాగ్దానం చేశాడు మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఆ సంతానాన్ని దీవిస్తానని. ఎప్పుడు? అన్ని సంవత్సరాల క్రితం వాగ్దానం చేసిన దేవుడు దాన్ని ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు బ్రదర్? మీరు బాగా ఏదో ఆలోచన చేస్తున్నట్టున్నారు. అని ఏం చేస్తాడు చెప్పండి? కాపాడుతున్నాడు. కాబట్టి ఎంత పెద్ద బాంబులేషన్లో ఉన్నా ఇశ్రాయేల్ దరిదాపులకి రాలేరు దేవుని వాక్యం. కానీ ఒక్క దినాన దేవుడు ఆయన ప్రత్యక్ష కొరకు రాకపోయే ముందు మాత్రం ఒక్క దినాన ఆయన ఏమవుతారంటే ఇశ్రాయేల్ అందరూ కూడా ఏమవుతారంటే పట్టబడతారు ఒక దినం. సరే, అది వేరు అనుకోండి, తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు యావత్ ప్రపంచానికి ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయన శక్తి ఏంటో చూపిస్తున్నాడు. దేవుడు శక్తిని చూపిస్తున్నాడు ప్రపంచానికి. ఇప్పుడు ఇశ్రాయేల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఉన్న 3-4 లక్షల సైన్యం ప్రపంచంలో అంతమంది యుద్ధం చేసి ఎక్కడ బతకగలుగుతారండి? కానీ దేవుడు జ్ఞానం విషయంలో టెక్నిక్ అసలు చూడండి, అంటే చెక్కడో దొరకడం అంటారు చూసారా, ఆ రీతిగా వాళ్ళ తెలివి ఎక్కడ తెలుసా? దేవుడిచ్చిన జ్ఞానంతో వాళ్ళు ఏం చేస్తారంటే ముందుకు వెళ్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు, విజయాలు పొందుకుంటున్నారు. గొప్ప ఏమంటారు చెప్పండి? యుద్ధ వీరులను కూడా అంతం చేస్తున్నారు వీళ్ళు. కారణం ఏంటంటే వీరి దేవుడు వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు. ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. అందుకే నీవు నేను యథార్థంగా ఉంటే సంవత్సరం మనల్ని కూడా ఏం చేస్తాడు దేవుడు చెప్పండి? ఏం చేస్తాడు చెప్పండి? సంతోషింపజేస్తాడు కదా. 2 విషయాలు చెప్పాను నేను. ఒకటి, ఆయన సన్నిధి ఇస్తాడు. 2, నీ సంతోషాన్ని ఇస్తాడు. ఎక్కడ సంతోషం అంటే బాధలో కూడా సంతోషమే, నీకు కష్టంలో కూడా సంతోషం ఇస్తాడు, ఇబ్బందుల్లో కూడా సంతోషం ఇస్తాడు. మీకు తెలుసు, మేము ఎప్పుడన్నా బాధపడినట్టు ఆ మొక్కలో మీరు చూసారా బాధ? సుశీలమ్మ అంటే అంటది, పాస్టర్ గారి దగ్గర కూర్చుంటే ఎప్పుడు నవ్వుతామే అంటది. పాస్టర్ గారి దగ్గర కూర్చుంటే ఎప్పుడు నవ్వటం అని అంటారు. కష్టాలు ఉండవా, బాధలు ఉండవు, వస్తాయి. కానీ మన సంతోషాన్ని, మన కష్టాలు, బాధలు అంటే తీర్చలేనంత బలహీనుడు మన దేవుడు అది కదా. సమస్యను పెద్దదిగా చూస్తే దేవుడిని చిన్నగా చేసేస్తాం, దేవుడిని పెద్దగా చూస్తే సమస్య చిన్నగా కనపడుతుంది. అందుకే అట్లా చేయగలిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? బాధల్లో కూడా ఏం చేస్తారు చెప్పండి? సంతోషించగలుగుతారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. నీకు దేవుడి సన్నిధి కావాలంటే యథార్థంగా ఉండు, నీకు దేవుని సంతోషం కావాలంటే యథార్థంగా ఉండు. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను చూడండి, యథార్థంగా ఉంటే మీకు కలిగే మేలులు. 49వ కీర్తన 14, 49-14 చూద్దాం. 49వ కీర్తన 14వ వచనం త్వరగా తీద్దాం. వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణం వారి కాపరయ్యుడును. ఉదయాన్ని యథార్థవంతులు ఏం చేస్తారంటే వాళ్ళని ఓమ్మ ఇప్పుడు దాకా నిన్ను ఏమేమి వేలుబడి చేస్తారో నాకు తెలియదు. కొంతమంది పాపం ఏలుబడి చేస్తుంది వాళ్ళ మీద, కీడు ఏలుబడి చేస్తుంది అక్కడ అక్కడ. అంటే మనం దేవుణ్ణి ఏలుబడి కింద ఉండం, సాతాను ఏలుబడి కింద ఉంటాం. ఇప్పుడు నీవు ఏలుబడి చేసేవాడికి ఉండాలంటే, అంటే ఏలుబడి అంటే ఏంటి? ఒక వారి మీద అధికారిగా, అంటే ఏలుబడి చేసేవారిగా మనం ఉండాలని అంటే నువ్వు యథార్థంగా బ్రతికి, యథార్థంగా ఉంటే నేను ఏలుబడి చేసేవాడికి ఉంచుతాడు. ఇప్పుడు దాకా ఆఫీస్లో నువ్వు ఒకరి కింద చేస్తున్నావా? నువ్వు యథార్థంగా ప్రవర్తించు, యోసేపులాగా నిన్నేం చేస్తాడు? అధికారిగా చేస్తాడా? మన మనవాళ్ళు మనవరాలు మన మీద ఏలుబడి చేస్తున్నారా? యథార్థంగా ఉంటే వాళ్ళని మన ఏలుబడి కింద తీసుకొస్తాడు దేవుడు. మన భర్త మన మీద ఏలుబడి చేస్తాడా? మన పిల్లలు ఏలుబడి చేస్తాడా? యథార్థంగా ఉంటే వారిని మన ఏలుబడి కిందకు దేవుడు తీసుకొస్తాడు.
లేకపోతే ఏదైనా సమస్య మనం నిలబడి చేస్తుందా? దేవుని కొరకు యథార్థంగా ఉంటే సమస్య మన ఏలుబడి కిందకు వచ్చి అతని సమస్యలు పరిష్కరించే జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఈ సంవత్సరం నీవు నేను యథార్థంగా జీవిస్తే మనల్ని ఎలా చేస్తాడు చెప్పండి? ఏలుబడి చేస్తాడు, అధికారులుగా దేవుడు జీవిస్తాడు మనల్ని. అంటే చాలామంది అనవచ్చు, మేము ఉద్యోగాలు చేయట్లో మేము అధికారులు ఏంటని. కుటుంబంలో లేదా మనం ఉన్న నలుగురు ప్రజల మధ్యలో మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఒక స్థాయిలో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అయితే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? మనందరం నోరులు తెరతలేదు మీకు వాక్యము ఎట్లుండాలి చెప్పండి? యథార్థంగా ఉండాలని యథార్థంగా చెబుతున్నారా? అమ్మా యథార్థంగా ఉండాలని యథార్థంగానే చెప్తున్నారా? మరి యథార్థంగా చెప్పడానికి ముసిముసిగా చెప్తారు ఎందుకు? యథార్థంగా చెప్పాడు గట్టిగా చెప్తాడు. అంటే చెప్పేదాంట్లో కూడా యథార్థత లేదా? అర్థమవుతుందా? ఇప్పటికి యథార్థంగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఎన్ని చెప్పాను చెప్పండి? దేవుని సన్నిధితో మీరు ఇక్కడ నుంచి చెప్పండి, చూడకుండా చెప్పాలి. వింటే గుర్తుంటుందిగా. చెప్పండి. చెప్తాను. యథార్థంగా నడితే ఫస్ట్ ఆశీర్వాదం ఏంటి? దేవుడి సన్నిధి. వెరీ గుడ్. నువ్వు చెప్పు రెండోది. అంటే ధైర్యంగా ఉంటారని చెప్పానా? చెప్పలా. మీ ఇద్దరు ఇంట్లా సంతోషంగా ఉంటారు. వెరీ గుడ్. అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది, ఏదో ఒకటి రైట్ అవుతుంది. రెండు ఇసిరితే, రెండు రాళ్ళు ఇస్తే ఏదో ఒక రాయి తగిలిద్ది. మూడోది ఏంటి చెప్పండి? అంటే మీరు చెప్పండి. అంటే ఏలుబడి చేసే ధన్యత దేవుడు మనకిస్తాడు. ఎప్పుడు? అధికారికంగా ఉంటాం మనం దేంటనైనా. ఎప్పుడు అంటే ఎప్పుడు యథార్థంగా ఉన్నప్పుడు. మీకు కోల్గేట్ పేస్ట్ దొరుకుతుంది కదా. ఆయన ఫస్ట్ వెళ్ళామంటే ఏం చేసేవాడు అంటే చిన్న 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 సబ్బులు అయ్యి అమ్ముకుంటుండేవాడు. అమ్ముకుంటూ ఉంటున్నప్పుడు ఇప్పుడు 7th డే ఉంది కదా, ఆయన కాకపోతే 7th డే. కానీ ఆయన ఏం చేశాడంటే, ప్రభువా ఈరోజు నేను పనికి వెళ్తాను. ఇల్లంటే తిరిగి అమ్ముకునేవాడు. ఈరోజు పని చేస్తున్నా, నేను నాకు వచ్చిన లాభంలో ఏ రోజుకి ఆ రోజు, నాకు ఈరోజు అమ్ముతున్నాను, నాకు వచ్చిన లాభంలో నీకు 10% ఇస్తాను అనేవాడంట. వెళ్ళేవాడంట, అమ్మేసేవాడంట. వచ్చిందంట నమ్మకంగా యథార్థంగా 10% ఇచ్చేవాడంట. అరే ఇది ఏదో దేవుడికి 10% ఇస్తే బాగా వస్తుందని చెప్పేసి నెక్స్ట్ 20, నెక్స్ట్ 30, నెక్స్ట్ 40, నెక్స్ట్ 50, 60, 70, 80, 90. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు కోల్గేట్ కంపెనీ ఉంది కదా, కోల్గేట్ కంపెనీ ఏదైనా సరే ప్రపంచం అంతా ఉంది. ఆ కంపెనీలో 90% దేవుడికి ఇచ్చి 10% ఆయన ఉట్టి పెట్టుకుంటున్నాడు. మనమే ఇవ్వాల్సిన 10% అయిపో. అంటే ఇప్పుడు యథార్థవంతులు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? అభివృద్ధి పరుస్తాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, యథార్థం ఉంటే కలిగే లాభం ఏంటంటే, ఆయన అసలు ఏంటండి 10 కోట్లు వస్తే 9 కోట్లు దేవుడికి ఇచ్చి 1 కోటి ఆయన పెట్టుకుంటాడంటే అసలు అది ఎంత యథార్థమైన భక్తి. ఆ భక్తి కోల్గేట్ నేను చెప్పాలా, మీరు కావాలంటే కొట్టుకోండి, గూగుల్లోనే చూడండి. కోల్గేట్ ఉంది కదా కంపెనీ, అట్లా దీవించబడ్డాడు ఆయన. దేవుడు తెలియకపోయినా మన చనిపోయాడు. ఎవరండి ఆయన? టాటా బిర్లా, రతన్ టాటా గారు. కరోనా వచ్చిన సమయంలో 90% ప్రజలకు ఇచ్చేస్తానన్నాడు ఆయన. దేవుడు తెలియకపోయినా కూడా, కానీ మనం దేవుడు తెలిసినా కూడా దేవుడికి మనం ఇవ్వండి. అంటే యథార్థత గురించి చెప్తా ఉన్నాను. ఇప్పుడు యథార్థంగా ఉంటే ఎన్ని మేలు చెప్పాను చెప్పండి? 3 మేలు చెప్పాను. 4వది చెప్తాను చూడండి. యథార్థంగా ఉంటే కలిగే మేలు. యథార్థంగా ఉంటే కలిగే మేలు చెప్తాను చూడండి. 2:7 సామెతల గ్రంథం 2:7. సామెతల గ్రంథం 2:7. చాలు, మీరు వినండి. చాలు అయితే రాష్ట్రంగా చదువుతుంది, మీరు వినండి. యథార్థవంతులు ఏం చేస్తాడంటే దేవుడు వర్ధిల్లటం అంటే ఏంటి చెప్పండి? అభివృద్ధి అంటే ఏంటి? వర్ధిల్లుతే అంటే చెప్పండి? అన్నీ ఒకటేలే కానీ అట్లా వర్ధిల్లటం. వర్ధిల్లటం అంటే కరెక్ట్గా చెప్పాలి. సరే మీ భాషలో చెప్తానండి. కొన్ని రైస్ వండుతారు, తక్కువైతే ఏమంటారు?
దాన్ని ఒక మాట అంటారు, మీరు ఏమంటారు? ఈ బియ్యం అదకి సావట్లేదు అంటారు, అంటే ఎక్కువ అవ్వట్లేదు. వద్దలటం కూడా అంటే అదే, మీ వాడుక భాషలోకి వచ్చి చెప్తున్నా నేను. అరే ఏం బియ్యం అయ్యివో ఎదిగి సావట్లేదు అంటాం. సావట్లేదు అంటాం మనం. బియ్యాన్ని కూడా ఏమంటాం చెప్పండి? ఒదిగి సావట్లేదు, ఇవి మంచి కాదు అంటాం. అంటాం మనమా? వద్దలటం కూడా అంటే అంతే. కొన్ని పెట్టితే అంత అన్నమైంది, అది ఒదుగుతున్నట్టు. నిన్ను కూడా కొద్దిగా ఉండొచ్చు, కానీ ప్రభు సన్నిధులను యథార్థంగా ఉంటే ఏం చేస్తాడు? అందుకే నేను ఎట్టెట్టా అని చెప్తున్నా కూడా మీకు అర్థం కావట్లేదు. వర్ధిల్లింప చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఒక మాట చెప్పనా? నీతిమంతులకు కలిగినది కొంచెమైనను బహుమంది ధన సమృద్ధి గల వారందరికంటే కూడా శ్రేష్టమంట. ఇప్పుడు చెప్పండి, మనం నీతిమంతులమే, మనకున్న కూర్తి కూడా ఎవరికంటే శ్రేష్టం చెప్పనా? ఈ లోకంలో గొప్ప గొప్ప బిలియనియర్స్ కంటే శ్రేష్టం. ఎందుకు చెప్పండి? కొంచెమైన నీ సామర్థ్యానికి దేవుడు ఇచ్చాడు, అందులో నీకేమంటుంది తెలుసా? తృప్తి ఉంటాం. అందుకే నీతిమంతులు కలిగింది కొంచెమే బహుమంది ధన సమృద్ధి గల వారి కంటే శ్రేష్టం. నా కూర్చో ఉన్నది, నీ దగ్గర ఉన్న కూర్చో శ్రేష్టమైన. నువ్వు అడిగి దేవుని దగ్గర పొందుకున్నావు, వాళ్ళు అడగలే, అందుకే శ్రేష్టం. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, దేవుడి సంగతి యథార్థంగా ఉంటే 4వ ఆశీర్వాదం ఏంటి? ఏమవుతావు? వర్ధిల్లుతావు. ఎక్కడ వర్ధిల్లుతావు చెప్పనా? ఏడకెళ్ళి వర్ధిల్లుతావు. అరే ఈ అక్క వచ్చిందంటే పట్టిందల్లా బంగారమేరా అంటాం కదా. ఏమేంట్రా పట్టిందల్లా బంగారం, అరే ఈడేంట్రా పట్టిందల్లా బంగారం అవుతుందంటాం మనం వాడికి ఫస్ట్ అట్టగంటాం కదా. యథార్థంగా ఉండు, పట్టిందల్లా బంగారం. చెప్పాలా? బైబుల్ గ్రంథంలో ఒక ఆయన్ని, యోసేపు దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడు. చెరసాల్లోకి వెళ్తే చెరసాల్లో నాయకుడు అయ్యాడా అవలేదా? ఏడవలేదా? చెరసాల్లో దొంగగా వెళ్ళాడు, ఏలుబడి చేసేవాడికి ఎదిగాడు అక్కడ, అవునా కదా? బానిసగా అమ్మబడ్డాడు, ప్రధానమంత్రి అయ్యాడు ఐగుప్తుకి, అవునా కదా? ఏలుబడి చేస్తాడో చేయట్లేదా? ఐగుప్తులు వర్ధిల్లాడు యోసేపు. మనం ఆదికాండం 26వ అధ్యాయంలో చూస్తే ఆ సంవత్సరం ఆ దేశమందు పంట వేసి ఏం చేశాడు చెప్పండి? ఇసాకు వర్ధిల్లలేదా? ఎప్పుడు? యథార్థవంతులుగా ఉన్నప్పుడు. 4 ఆశీర్వాదాలు చెప్పానా? 4 మళ్ళీ చెప్పండి. మొదటిది, ఆయన సన్నిధి మనకు ఉంటుంది, సంతోషంగా ఉంటాం, ఏలుబడి చేస్తాం, వర్ధిల్లుతాం. ఇప్పుడు 5వది చెప్తా చూడండి. అది అందరికీ నచ్చకపోవచ్చు. చూడండి 14:9 సామెతల గ్రంథం. ఇది అందరికీ నచ్చకపోవచ్చు ఈ వాక్యం. ఇటు చూడండి, పక్కన వాడి మీద దయ లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనలో యథార్థత లేకపోవటమే. ఇప్పుడు కడుపు నిండా అన్నం దొరుకుతుంది, పక్కన వాడు అన్నం తినలేకపోతున్నాడు, 3 పూటలు తినలేకపోతున్నాడు. నువ్వు యథార్థపరుడు అయితే ఏం చేస్తావు చెప్పండి? యథార్థవంతులమైతే వాళ్ళకి సహాయం చేస్తాం. యథార్థత లేకపోతే స్వార్థాన్ని కోరుకుని మనమే తిని మనమే చూపించాలని అనుకుంటాం. చాలా జాగ్రత్తగా కనపడుతుంది. కాబట్టి నువ్వు యథార్థవంతుడు అయితే నీకు కలిగే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? అంటే నువ్వు యథార్థవంతుని ఎట్లా గుర్తుపట్టవచ్చో కూడా తెలుసా? ఒకరి యందు ఒకరు ఏం చేస్తారు? ఇక్కడ చదవండి, వాక్యం వచనం చదవండి. ఒకరి యందు ఒకరు దయ చూపిస్తారు. లాస్ట్ టైం చెప్పిన, జాలి పట్టడం వేరు, దయ చూపించడం వేరు. జాలి అంటే ఏంటి? అయ్యో పాపం అని. దయ చూపించడం అంటే తీసుకెళ్ళాడికి అన్నం పెడతాడు. అది దయకి జాలికి తేడా. అయ్యో వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ దయ చూపించే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఆ దయ ఎవరు చూపిస్తారంట? యథార్థవంతులు మాత్రమే చూపిస్తారు. మనందరికీ తెలుసు కదా మంచి సమరైడ్ స్టోరీ. అందులో ఏం చేశాడు? ఒక ఆయన, 3 వెళ్ళిపోయారు, 4 ఆయన పాటు పడ్డాడు.
మీకు తెలుసా? మంచి సమరయుడు అంటే ఎవరో తెలియడానికి కొరకు, అంటే ఒక అంశం తెలియడం కొరకు దేవుడు ఎగ్జాంపుల్ వాడాడు అక్కడ. అది లేవీడు వాడాడు, యాజకుడు వాడాడు. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు చెప్పాను, ఒకరికొకరు పాటు పడతారు. ఎన్నోది ఇది? 5వది. ఇంకోటి చూడండి, ఇంకో 2-3 చెప్తాను చూడండి. సామెతలు 28:10 చూడండి. 28:10 నేను వివరించను కానీ వచనాలు చదివి మీకు వదిలేస్తాను. 28:10 త్వరది అమ్మ. యథార్థవంతులు యథార్థవంతులు ఏం చేస్తారంట? మేలైన దాన్ని స్వతంత్రించుకుంటారు. అంటే ఎక్కడ మోసపోరు. ఒరే ఇటు సొమ్ము గట్టిదిరా బాబు, యథార్థంగా సంపాదించాడు అనుకుంటా. గొంతు తవ్వినాడు గొంతులోనే పడతాడు, మోసం చేయవాడు మోసడు, కత్తి పట్టినాడు కత్తితోనే. బైబుల్ ఉన్నాయి అన్నీ. గుంట తవ్వినాడు గుంటలోనే పడతాడు. అట్లాగే మోసం చేసినాడు మోసంలోనే పడతాడు. మరి యథార్థవంతులు ఏం చేస్తారమ్మా? లక్ష్మణి గారు యథార్థవంతులు ఏం చేస్తారు? మేలైనది స్వతంత్రం. అంటే ఎక్కడ మోసపోరు, మోసపోరాళ్ళు. యథార్థత లేనివాడు ఖచ్చితంగా మోసపోతాడు. ఎక్కడ డబ్బులు పెట్టా నష్టమే. కానీ యథార్థత ఉంటే ఏం చేస్తాడు? మోసపోనీడు దేవుడు. మేలుకరమైన దగ్గరే పెట్టేస్తాడు మనం తీసుకెళ్ళి. యథార్థత లేకపోతే ఏం చెప్పండి, అట్లా డ్రైనేజీలో పడేసినట్టే ఏదైనా సరే. ఇప్పుడు క్లియర్గా రాయబడుతుంది దేవుని వాక్యంలో. ఏమని చెప్పండి? యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ మోసపరండి, ఎక్కడ పడితే అక్కడ నష్టపోరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనం యథార్థంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నీ దగ్గరికి మేలైన దాని దగ్గరికే తీసుకెళ్తాడు. నిన్ను మేలైన దాంట్లోనే ఏదైనా చేయనిస్తాడు. అందుకే నువ్వు నేను యథార్థంగా ఉంటే 2025లో అయినా ఏ నష్టం లేకుండా మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? మేలుకరమైనటువంటి పనులు చేసేవారుగా నిలబెట్టుకుంటాడు. ఇప్పుడు నేను చెప్పాను 6 చెప్పాను, 5 చెప్పాను, 6 చెప్పాను. 7వ చెప్తాను చూడండి. 7వ చెప్తాను చూడండి. ఇది చెప్పి నేను ముగిస్తా. 7వది 11 కీర్తనల గ్రంథం 11వ కీర్తన 7వ వచనం. ఇంకొకటి కూడా చెప్తానులే సమయాన్ని బట్టి. యథార్థవంతులు కలిగే గొప్ప ధన్యత ఏంది తెలుసా? దేవుణ్ణి చూస్తారంట. యథార్థత లేకుండా దేవుడిని ఏం చూస్తాం మనం? యథార్థవంతులు వినండి, మీరు వినండి చాలు దయచేసి. యథార్థవంతులు ఏం చేస్తారంట? ముఖ దర్శనం చేస్తాం. అంటే దేవుడినే చూసే భాగ్యం దొరికింది రేపు యథార్థంగా బ్రతికితే. అదే యథార్థత లేకుండా బతికితే ఉల్టా, దానికి ఆపోజిట్ ఏంటి? యథార్థంగా బతికితే ఆయన చూస్తాం, యథార్థంగా బతకపోతే దేవుణ్ణి చూడలేము. ఎంత బతికిందిరా బాబు, ఇంటి వెనకాల గుంతలో పడి చచ్చిపోయింది అన్నట్టు. అంటే ఇంట్లో ఉంటే గుంతలో చచ్చిపోయిందంటే అర్థం ఏంటంటే కనీసం వాడు ఎంత బతికాడు, వీడు చస్తే సరైన సమాధి పెట్టి కట్టి కూడా సరైన పారేయలేదురా, ఇంటి వెనకాల పడేసారు శవాన్ని దిక్కు లేకుండా అన్నట్టుగా అనమాట. ఇంత భక్తి చేసి ఇన్ని వాక్యాలు విని ఇన్ని చేసి కూడా మనం యథార్థంగా ఉండకపోతే, ఆయన ముఖ దర్శనాన్ని చేసుకోలేకపోతే ఎందుకు ఇన్ని సంవత్సరాలు మనం భక్తి చేయాలి? మరి ఏమ్మా యోలాంటి గారు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు భక్తి చేయాలి ఆయన ముఖ దర్శనం చేసుకోలేకపోతే? బ్రదర్ అంతేనా కదా? అంటే యథార్థంగా బ్రతికితే నీకు నాకు కలిగే గొప్ప ఆశీర్వాదం ఏంటయ్యా అని అంటే ఏంటి చెప్పండి? ఆయన్ని దేవుణ్ణి చూస్తాం. ఆయన ధన్యత. మన దేవుడు కనపడే దేవుడా కనపడనాడా? యథార్థవంతులు కనపడతాడు, అందరికి కనపడ్డాడు. చాలామందికి రాత్రి నాకు దేవుడు కనపడ్డాడు. ఎట్లా కనపడాడంటే ఫోటోల్లో ఉన్నట్టు కనపడ్డాడు. ఫోటోలో కనపడే ఆయన యేసు ప్రభు కాదు. తెలుసా మీకు ఆ సంగతే? ఆయన యేసు ప్రభువా ఒక తాగుబోతోడిని చిత్రాన్ని అట్ట గీశారు. అప్పుడు వాడి పేరు బ్యాండినెల్లి. ఒక తాగుబోతోడిని వాడు విచారంగా దీనంగా కూర్చుంటే ఒకడు పెయింటర్ వచ్చి యేసు ప్రభు ఎట్లా ఉంటాడు, దీనంగా ఎట్లా ఉంటాడని చెప్పేసి ఆయన చూసి గీశాడంట.
అందుకే యేసుప్రభు ముందే చెప్పాడు, నేను విగ్రహాల్లో ఉండను, ఏ విగ్రహ రూపం చేసుకోవద్దని. యేసయ్య ఇలా ఉంటాడు అని ఎవడు చెప్పగలుగుతాడు? ఆయన వర్ణించలేమని ఉంది బైబిల్లో. పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు. ఆయన వర్ణించడం ఎవరుతారని చెప్పండి? 10,000 అతి సుందరుడైన ఆయన ఎట్లా వర్ణించగలుగుతాం? వర్ణించగలం యేసు ప్రభు సౌందర్యాన్ని? వర్ణించలేమా? కాబట్టి అందుకే మనం ఏం చేయాలంటే, ఏ ఫోటోలు ఉండకూడదు మన ఇంట్లో, దేవుని వాక్యాలు ఉండాలి. ఏముండాలి చెప్పండి? మన ఇళ్ళలో వాక్యం ఉండాలి. మనం విగ్రహాలను ఆరాధిస్తున్నామా, వాక్య సత్యమై ఉన్న దేవుడిని ఆరాధిస్తున్నామా? సత్యవంతుడైన దేవుడిని, వాక్య స్వరూపైన దేవుడు. కాబట్టి ఎవరాలి? అది ఏది వాక్యమును, వాక్యం దేవుడు, వాక్యమే దేవుడు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణ మన మధ్య నివసిస్తారు. కాబట్టి వాక్యాలు ఉండాలి మన ఇళ్ళల్లో, ఫోటోలు ఉండకూడదు. ఫోటోలు ఇంటి ఇళ్ళకల్లా తీసేయండి. అసలు అదొక భయం, తీసేస్తే ఏమవుతుందండి? మీ తీట రాకపోతే నాకు చెప్పండి, నేను వచ్చి తీసేస్తా. మీకు ఆశీర్వాదం కలగాలంటే పడేయాలి. చెడిపోతేనే కదా మంచి వచ్చేది. ఇప్పుడు నేను సాక్షులు వేసుకున్న కంపు వచ్చేసినాయి, కొత్త సాక్షులు మీరు నాకు కొనిచ్చారు కంపు వస్తాయి అని. కొత్త వేసుకున్న పాతే పడేయకుండా నా దగ్గర పెట్టుకుంటే కొత్త కొన్న ప్రయోజనం ఉండదు కదా. ఆ చెడు సాక్షులు వాసనే వస్తుంది, అవునా కదా? ఆ చెడి బారైతేనే కొత్త వేసుకున్న అందం కనపడుతుంది. చాలామంది అంతే, కొత్తది కావాలి, మళ్ళీ పాతది కూడా అట్టు పెట్టుకోవాలి. ఈ కంపు ఆ కొత్తదానాన్ని అనుభవించలేదు. అంతేనా కాదా? అందుకే నేను యథార్థంగా ఉంటే దేవుడిని ఏం చేస్తాను చెప్పండి? ఏ భాగ్యం దొరుకుతుంది? చూసే భాగ్యం దొరికింది. అందుకో భక్తుడు పాట, నీ ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలని ఒక భక్తుడు పాట రాశాడు. చాలా అంత చాలు ఈ లోపల. ఆయన చూస్తే ధన్యత ఇంకేమని చెప్పండి? ఆయన చూసే ధన్యత కానీ ఇంకేమన్నా ఉందమ్మా? ఏమైనా కోరికలు ఉన్నాయి మనకి? ఇంకా దేవుడిని చూసే ధన్యత ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? ఏమో తెలియదు అంటారా? నేను యథార్థంగా బ్రతికితే దేవుడు మనకేం చేస్తాడు చెప్పండి? చూడగలుగుతామా ఆయన్ని? ఇప్పుడు చూడలేకపోయిన ఒక దినం ఆయనతో ఉండి, ఆయన పక్కనే ఉండి ఆయన చూడగలుగుతాం కదా. అంటే యథార్థంగా ఉండాలి. ఇంకా యథార్థంగా ఉంటే ఇంకా ఏం చేస్తుందో 2 సమయాలు 22:33, 2 సమయాలు 22:33, దేవుని మార్గాల్లో నడిపిస్తాడు నువ్వు యథార్థంగా ఉంటే. యథార్థవంతులు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మార్గాల్లో నడిపిస్తాడు. చూడండి అట్లా. మొదటగా మన ఇల్లు ఎలా ఉండాలంటే 2025లో యథార్థమైన ఇల్లుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? యథార్థమైన ఇల్లు ఉండాలి. రెండోది యోగ్యమైన ఇల్లుగా కూడా ఉండాలి. మత్తయి సువార్త 10:13లో యోగ్యంగా నువ్వు ఉన్నావనుకో నీ ఇంటికి సమాధానం ఉంటుంది. తర్వాత నీకు ఎవరు కూడా కీడు చేసేవాడిని అతకరా, ఎప్పుడు అంటే నీవు ఎలా ఉండాలనంటే యోగ్యంగా ఉండాలి. మత్తయి సువార్త 10:13 ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మీరు ఇంటికి వెళ్ళాక మనం యోగ్యంగా బ్రతికితేనంట మనకి ఎప్పుడు సమాధానం ఉంటుందంట. ఏ కీడు కూడా మన దగ్గర దేవుడు చేరనీయడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాం మనం. అయితే ఇవన్నీ ఊరికే వినడం మాత్రమైతే ఉపయోగం లేదు. అమ్మ నీకు చికెన్ బిర్యానీ లెగ్ పీసులు వేసి పెట్టామనుక అక్కడ పెడితే ప్రయోజనమా, తింటే ప్రయోజనమా? వాక్యం కూడా అంతే. వింటే ఏం ప్రయోజనం కాదు, విని దాని ప్రకారం జీవిస్తే నీకు అప్పుడు ఆశీర్వాదం. ఎన్ని వాక్యాలు అన్నీ ఉన్నాయి. చాలామంది ఎట్లుంటారంటే మస్తుగా రక్షణ పొందిన కాడ నుంచి వింటా వస్తున్నా ఎన్ని చెప్తే చెప్పుకొని అంటారు అన్నమాట దేవుణ్ణి. దానివల్ల ప్రయోజనమా? విని మీ మట్టు మీరు మోసపరచుకొనక దాని ప్రకారము జీవించండి అంటాడు పౌలన్న. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దినే, దాని ప్రకారం బ్రతకండి అంటాడు. ఇశ్రాయేలీయులు కూడా వెంటనే దేవుని కార్యాలు మర్చిపోయారని రాయబడి ఉంది. అద్భుతాలు చూశారు, ఎర్ర సముద్రాన్ని చూశారు పాయలాటం, చేదు నీళ్లు తీపి కావటం చూశారు.
గోడలు అటు ఇటుగా భూమిలో కూరుకుపోవడం, ఇంచుమించు 40-50 అడుగులు పొడవున్న గోడలు, ఈ 9 ఇంచులు. కానీ అప్పుడు కట్టిన ఎరుకో చుట్టున్న గోడలు 40 అడుగులు పొడవు, దాని మీద రథాలు నడిచేయంట. అంటే 40 అడుగులు గోడ భూమిలో ఉన్నపాటు ఇట్లా కుంగిపోవటము. ఎన్ని అద్భుతాలు చూసి, యోర్దాను పాయలైపోవటం, ఎన్ని అద్భుతాలు చూశారు. వాళ్ళు పుట్టినప్పుడు ఎలా ఉందో సొక్కా అట్లా చేసుకున్నారంట. వాళ్ళు పెద్దరిగినా సొక్కా కూడా ఆల్దపడి పెరిగిందంట, చెప్పులు అరిగిపోలేదంట. ఎన్ని అద్భుతాలు చూశారు. కానీ ఆయన కార్యాలు వెంటనే యథార్థవంతంగా. అందుకే నువ్వు యథార్థవంతులుగా దేవుడిని ముఖదర్శనం చేయాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, వర్ధిల్లాలన్నా, ఆయన మార్గాల్లో నడవాలన్నా ఈ సంవత్సరం ఎట్లుండాలి చెప్పండి. మనం ఎట్లుండాలమ్మా? యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను, నన్ను, మనందరిని కూడా ఈ చెప్పిన వచనాల ప్రకారం ఏం చేస్తారు చెప్పండి? ఆశీర్వదిస్తారు. అట్టి కృప ప్రభు మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక.